సింహం మరియు ఎలుక. ఒకరోజు శక్తివంతమైన సింహం అరణ్యంలో నిద్రిస్తున్నది. ఒక చిన్న ఎలుక పొరపాటున సింహం కాలి మీద పరుగెత్తింది. సింహం కోపంగా లేచి ఎలుకను పట్టుకుంది. దయచేసి నన్ను తినకండి. ఎప్పుడో ఒక రోజు నేను మీకు సహాయం చేయవచ్చు అని ఎలుక వేడుకుంది. సింహం నవ్వింది కాని చిన్న ఎలుకను వదిలేసింది. కొన్ని రోజుల తరువాత సింహం ఒక వేటగాని వలలో చిక్కుకుంది. అతను సహాయం కోసం గర్జించాడు, కాని ఎవరూ రాలేదు. చిన్న ఎలుక అతని గర్జనను వినింది మరియు సహాయానికి పరుగెత్తింది. చిన్న చిన్న పళ్లతో అతను కైళ్లను కట్ చేసేశాడు. సింహం విడుదలైనాడు. అతను చిన్న ఎలుకకు ధన్యవాదాలు చెప్పాడు. నువ్వు సరిగ్గా చెప్పావు. చిన్న స్నేహితులు సహాయం చేయగలరని అని సింహం చెప్పాడు. ఎలుక చిరునవ్వింది మరియు వారు ఉత్తమ స్నేహితులు అయ్యారు. ఆ రోజు నుండి సింహం ఎవరినీ తక్కువగా భావించలేదు. చిన్న సృష్టిలు పెద్ద మార్పు చేయగలవు. కథ ముగిసింది. కథ యొక్క బోధన: దయ మరియు స్నేహానికి పరిమాణం ఉండదు. మీకు ఈ కథ నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.